నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీలకు 42% కోటాపై సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన సర్కార్ గురువారం లేదా శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు 60 మంది నక్సలైట్లతో వనం వీడారన్న ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి. ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధర 1,30,000 దాటిన 10 గ్రాముల పసిడి. హర్యానా ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం. డీజీపీ శత్రుజిత్ కపూర్పై ప్రభుత్వం చర్యలు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం భంగం. 2 ముష్కర్లను మట్టుబెట్టిన సైన్యం. మావోయిస్టు అగ్రనేత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ భూపతి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయినట్లు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని స్వాగతిస్తున్నామని, అలా చేయకుంటే సాయుధ దళాలు సరైన పద్ధతిలో జవాబిస్తాయని శర్మ పేర్కొన్నారు. 1970లో మల్లోజుల మావోయిస్టు పీపుల్స్ గ్రూప్లో చేరారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీకి ఈయన తమ్ముడు. పార్టీ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మల్లోజుల తలపై 6 కోట్లకు పైగా నజరానా ఉంది. ఇటీవలే ఈయన అభయ్ పేరుతో కాల్పుల విరమణ ప్రకటన చేశారు. దానికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మద్దతివ్వగా హిడ్మా దేవ్జీ వ్యతిరేకించారు. పార్టీ తప్పులకు ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని మరో లేఖలో మల్లోజుల తెలిపారు. 100 మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితిలో పార్టీ పిడివాద అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలని రాసుకొచ్చారు. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి ప్రజల్లోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని తెలిపారు. మల్లోజుల లొంగుబాటు భద్రతా బలగాలు సాధించిన పెద్ద విజయంగా చెబుతున్నారు. మావోయిస్టు అగ్రనేత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ భూపతి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయినట్లు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవటాన్ని స్వాగతిస్తున్నామని, అలా చేయకుంటే సాయుధ దళాలు సరైన పద్ధతిలో జవాబిస్తాయని శర్మ పేర్కొన్నారు. 1970లో మల్లోజుల మావోయిస్టు పీపుల్స్ గ్రూప్లో చేరారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీకి ఈయన తమ్ముడు. పార్టీ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మల్లోజుల తలపై 6 కోట్లకు పైగా నజరానా ఉంది. ఇటీవలే ఈయన అభయ్ పేరుతో కాల్పుల విరమణ ప్రకటన చేశారు. దానికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మద్దతివ్వగా హిడ్మా దేవ్జీ వ్యతిరేకించారు. పార్టీ తప్పులకు ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని మరో లేఖలో మల్లోజుల తెలిపారు. 100 మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలని రాసుకొచ్చారు. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి ప్రజల్లోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని తెలిపారు. మల్లోజుల లొంగుబాటు భద్రతా బలగాలు సాధించిన పెద్ద విజయంగా చెబుతున్నారు.
మావోయిస్టు అగ్రనేత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ భూపతి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయినట్లు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవటాన్ని స్వాగతిస్తున్నామని, అలా చేయకుంటే సాయుధ దళాలు సరైన పద్ధతిలో జవాబిస్తాయని శర్మ పేర్కొన్నారు. नक्सलवाद समाप्त होना की जनता ने स्पष्ट कर लिया है मन कि नक्सलवाद समाप्त होना चाहिए। बहुत बड़े नक्सलियों के समूह ने भी मन बना लिया है, इसको समाप्त होना चाहिए। आज जब आप ये सूचना मुझे दे रहे हैं तो मैं आपको ये बता रहा हूं कि जहां साल भर पहले एक पोलित ब्यूरो मेंबर महिला ने गढ़चिरौली में समर्पण किया था, वहीं पर उसके पति ने, वह भी पोलित ब्यूरो मेंबर है, उसने भी आज मुख्यधारा को अपनाया है। हमारे बस्तर में भी बहुत सारी गतिविधियां चल रही हैं। आने वाले समय में जो मुख्यधारा में हैं उनका स्वागत होगा, उनके लिए पूरी व्यवस्थाएं खड़ी की जाएंगी और जो इस तरह की घटनाएं कर रहे हैं उनसे हमारे आर्म्ड फोर्सेस के जवान निपटने के लिए बिल्कुल सक्षम हैं और निपटा भी जाएंगे। జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. కుప్వారా సెక్టార్ మచిల్ దుర్నియర్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి సైన్యం ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పులో 2 ముష్కరులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదు. అనుమానాస్పద కదలికలను గుర్తించి సరిహద్దు వద్దకు వెళ్లిన సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే తేరుకొని ఎదురు కాల్పులకు దిగినట్లు సైన్యం తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శీతాకాలం కఠిన వాతావరణ పరిస్థితులు సైన్యానికి సవాలు విసురుతుంటాయి. ఇదే అదనుగా ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఎక్కువ ఉండడంతో సైన్యం అప్రమత్తంగా ఉంది. శీతాకాలం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భద్రతా బలగాలు సన్నద్ధంగా ఉండాలని ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. పసిడి పరుగులు ఆగడం లేదు. ధరలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర 1,30,000 దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,500 పలికింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,950గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,89,000 పలికింది. పసిడి ధరలు పట్టాపగ్గా లేకుండా పరిగెడుతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందనంత పైకి ఎగబాకుతున్నాయి. స్వచ్ఛమైన తులం బంగారం ధర 1,50,000 మార్క్ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికే 10 గ్రాముల పుత్తడి 1,30,000 దాటి చరిత్రలో కనీ విని ఎరగని రికార్డు సృష్టించింది. డాలర్ విలువ పతనంతో పాటు అంతర్జాతీయ పరిణామాలే పుత్తడి పరుగులకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్లు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సంప్రదాయాలు ఈ లోహంతో ముడిపడిపోయాయి. ప్రతి కార్యంలోనూ బంగారానికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. దిగువ మధ్య తరగతి నుంచి సంపన్నుల వరకు స్తోమతను బట్టి పసిడిని కొనుగోలు చేస్తుంటారు. కొన్నేళ్లుగా దేశంలో బంగారం వినియోగం మరింత పెరిగింది. 10 గ్రాముల కోసమని వెళ్లిన వారు అంతకంటే ఎక్కువ కొని తెచ్చిన సందర్భాలే ఎక్కువ. కొందరు బంగారాన్ని పెట్టుబడి మార్గంగా చూడడం ధరల పెరుగుదలకు ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధర దూసుకెళ్తోంది. ఇప్పటికే 10 గ్రాముల ధర 1,30,000 మార్కు దాటి సరికొత్త రికార్డును తిరగరాసింది. పెరిగిన ధర వల్ల ఇప్పుడు చాలా మంది ఆచితూచి పుత్తడిని కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు పసిడి కొనడం కొంతమేర తగ్గించారు. గతంలో 10 గ్రాములు కొనేవారు ఇప్పుడు అందులో సగమే కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ బలంగా ఉండటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతారని, అందులో భాగంగానే కాయిన్స్ రూపంలో కొనుగోలు పెరిగాయని తెలిపారు. పసిడితో పాటు వెండి కూడా తగ్గేదేలే అంటోంది. కిలో ధర 2 లక్షల దిశగా పరుగులు తీస్తోంది. ధరల పెరుగుదలతో వెండి, బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం సామాన్యులకు కష్టంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ప్రకటనలు. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. మహనీయుల జీవన సంకలనం మార్గదర్శి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు, తిరిగి సోమవారం ఉదయం 8:30 చెరుకుడితో బంధం ఒక నమ్మకమైన అనుబంధం. కో ప్రెజెంటర్ 1,00,000 పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కర్షక లోకపు కాంతి పుంజం అన్నదాత. ప్రతిరోజు సాయంత్రం 6:30 మీ ఈటీవీ న్యూస్ ఛానళ్లలో. నమ్మశక్యం కాని కేసులు, ఊహకందని ట్విస్టులు, ఊపిరాడనివ్వని నేరాలు, ప్రజలను మేల్కొలిపే కథనాలు, సంచలన తీర్పులు, శిక్షలు, నేరాలు, ఘోరాలు. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 10:30కు, తిరిగి మంగళవారం నుంచి శనివారం వరకు ఉదయం 8:30 విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖను ఏఐ సిటీగా మార్చేందుకు పునాది వేసే ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సుమారు $10 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. ఆసియాలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే. తాజ్ మాన్సింగ్ హోటల్లో భారత్ ఏఐ శక్తి పేరుతో గూగుల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వా పాల్గొన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ మేర పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా విశాఖ మారనుందని ధీమా వ్యక్తం చేశారు. వికసిత భారత్ సాధనకు తమ వంతు కృషి చేస్తామని కురియన్ తెలిపారు. Today, though, we are incredibly proud with the support of the Government of India and the state of Andhra Pradesh. We're very pleased to announce a new gigawatt scale AI hub in Visakhapatnam. It's the largest AI hub that we are going to be investing in anywhere in the world outside of the US. It represents a capital investment over the next 5 years of $15 billion. Will scale to multiple gigawatts. It is a part of a global network of AI centers in 12 different countries, but it is, as I said, the largest one that we will be building anywhere in the world outside the US. In addition to that, we're also pleased that we will be making Visakhapatnam a global connectivity hub.
we are not just bringing AI technology, but also a digital infrastructure through our subsea cable and network connectivity hub. This long-term vision we have is to accelerate India's own AI mission by bringing our AI technology to serve the country. We see this as providing best-in-class AI technology to companies, and we see this as building a talent pipeline for the young people of India to learn and become world experts in AI. Finally, we see this hub not just serving India, but from India serving Asia and other parts of the world. So thank you once again to the Government of India, Chief Minister Naidu, and for all the support we've had. This is an incredibly important milestone date for us, a very auspicious day, and from everyone at Google, the warmest wishes to each and every one of you here and to the people of India. It's our small contribution towards the Viksit Bharat vision for 2047. Thank you. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ మాజీ మంత్రి మల్లారెడ్డి వినూత్న ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి రహమత్ నగర్లో పర్యటించిన మల్లారెడ్డి ఓ సెలూన్ షాప్లో కటింగ్ చేశారు. టీ స్టాల్లో చాయ్ చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు ఓటేయాలని అభ్యర్థించారు. భారీ మెజారిటీతో సునీతను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. కొత్త వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న వేళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో కొత్త రూల్స్ పెట్టారు. తాను గెలవగానే నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా చేశానని, కొత్తగా లిక్కర్ షాపులు తీసుకునేవారు పలు సూచనలు పాటించాలన్నారు. ఊరి బయట మాత్రమే మద్యం దుకాణాలు పెట్టుకోవాలని, సిట్టింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని, వైన్స్ యజమానులు సిండికేట్గా మారొద్దన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నది తన ఉద్దేశం కాదన్న రాజగోపాల్ రెడ్డి యువత మద్యానికి బానిసలు కాకూడదనే తన ఆరాటమన్నారు. ఎమ్మెల్యే సూచనల మేరకు పార్టీ నాయకులు నల్గొండ ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందించారు. టెండర్లు ఏదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మున్గోడులో మేము నడవలేమని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్ లో, సెంటర్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మున్గోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 50,000 క్యూసెక్లు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 16,000 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. అధికారులు ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 66,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. ఆకేరు వాగు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం వాగులో నీటి ప్రవాహం ఉన్న కూలీలు నీటిలో మునిగి ఇసుక తీస్తున్నారు. వాగులో ఇసుక కోసం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముంగిమడుగు శివారులోని వాగులో ఏరు వస్తున్నా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇసుకతో వెళ్లే ట్రాక్టర్ దిగబడకుండా ఒక ట్రాక్టర్తో మరో ట్రాక్టర్కు తాళ్లు కట్టి లాగుతున్నారు. అయినా ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదపు అంచనా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అధికారులు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శెట్టిపాలెం సమీపంలోని అద్దంకి నార్కట్పల్లి రహదారిపై లారీ ఓ ప్రైవేటు స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ బస్సులోనే ఇరుక్కుపోగా అతి కష్టం మీద బయటకు తీశారు. స్వల్ప గాయాలైన డ్రైవర్ను చికిత్స కోసం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు మిర్యాలగూడ నుంచి శెట్టిపాలెంలో స్కూల్ విద్యార్థులను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై వేములపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా మధురలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. స్థానిక నారాయణ బెస్ట్ ఫౌండేషన్ పాఠశాలలో, కృష్ణాపురం సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పోటీలు జరిగాయి. నాకిష్టమైన పండుగ అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. హర్యానాలోని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ శత్రుజిత్ కపూర్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన్ను బలవంతంగా సెలవులపై పంపించేసింది. అర్ధరాత్రి డీజీపీకి ఫోన్ చేసి సెలవుపై వెళ్లాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఐపీఎస్ ఓం ప్రకాష్ సింగ్కు హర్యానా డీజీపీగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. పూరన్ ఆత్మహత్య కేసు ఎఫ్ఐఆర్లో డీజీపీ శత్రుజిత్, రోహతక్ ఎస్పీ నరేంద్ర పేర్లను చేర్చాలని ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిని అవ్నీత్ కుమార్ డిమాండ్ చేశారు. రోహతక్ ఎస్పీని ఇప్పటికే ఉన్నతాధికారులు బదిలీ చేశారు. మరోవైపు కేసు విచారణ కోసం పూరన్ ల్యాప్టాప్ ఇవ్వాలని చండీగఢ్ పోలీసులు అవ్నీత్ కుమార్కు నోటీసులు పంపారు. ల్యాప్టాప్లో కీలక ఆధారాలు ఉంటాయని, దాన్ని కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపి డిజిటల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని వివరించారు. సూసైడ్ నోట్ ఒరిజినల్ కాపీని ఎంతమందికి పూరన్ మెయిల్ చేశారో తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 52 ఏళ్ల పూరన్ కుమార్ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇటీవల చండీగఢ్లోని నివాసంలో రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుల వివక్ష, వేధింపులు, అవమానాలతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆయన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. చండీగఢ్ వెళ్లిన ఆయన పూరన్ కుమార్ భార్య, తల్లిని ఓదార్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఉన్నతాధికారే వివక్షకు గురి కావడం, దాన్ని తట్టుకోలేక ప్రాణాలే వదలడం అత్యంత శోచనీయమని రాహుల్ గాంధీ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ट्रेजेडी हुई है, सरकारी ऑफिसर हैं और चीफ मिनिस्टर ने इनको कमिटमेंट दिया है, पर्सनली कमिटमेंट दिया है कि वो कार्रवाई शुरू करेंगे, फ्री एंड फेयर इंक्वायरी करेंगे और एक्शन इनिशिएट करेंगे। 3 दिन पहले कहा था, हरियाणा के चीफ मिनिस्टर ने कमिटमेंट दी है और वो कमिटमेंट पूरा नहीं हो रहा है। और इससे जो इनकी 2 बेटियां हैं, मां पर बट स्पेशली बेटियों पर जिन्होंने अपने पापा को खोया है, उन पर बहुत प्रेशर, बहुत दबाव, डिस्टर्बेंस हो रही है। दलित कपल है और ये बिल्कुल क्लियर है कि 10-15 दिन से नहीं, 6-7 मतलब सालों से सिस्टमैटिक डिस्क्रिमिनेशन हो रहा है। इस अफसर को डिमोरलाइज करने के लिए, करियर डैमेज करने के लिए, रेप्यूटेशन डैमेज करने के लिए
सिस्टमैटिकली दूसरे अफसर काम कर रहे थे। तो ये सिर्फ एक परिवार का मामला नहीं है, देश में करोड़ों दलित भाई बहन हैं, उनको गलत मैसेज जा रहा है। क्या मैसेज जा रहा है कि आप कितने भी सक्सेसफुल हो, कितने भी इंटेलिजेंट हो, कितने भी कैपेबल हो, अगर आप दलित हो आपको दबाया जा सकता है, आपको कुचला जा सकता है, आपको फेंका जा सकता है, और यह हमारे लिए एक्सेप्टेबल नहीं है। तो मेरा मैसेज है एज एलओपी टू प्राइम मिनिस्टर ऑफ इंडिया, टू चीफ मिनिस्टर ऑफ हरियाणा, आपने इन 2 बेटियों को जो कमिटमेंट दिया है इसको आप पूरा कीजिए, और जो इनका फ्यूनरल है, पापा का फ्यूनरल है, उसको होने दीजिए और ये तमाशा अब बंद करिए। तो ये क्लियर मैसेज मैं प्रधानमंत्री को देना चाहता हूं, हरियाणा के चीफ मिनिस्टर को देना चाहता हूं कि एक्शन लीजिए, ऑफिसर्स पे कार्रवाई कीजिए और इस परिवार पर जो प्रेशर है उसको हटाइए। देखिए एक सेंसिटिविटी है, ये एक सर्विंग ऑफिसर है, तो ये एक सर्विंग ऑफिसर है। आप समझते हो, देश समझता है कि इन पे कैसे प्रेशर्स आ सकते हैं। कार्रवाई होनी चाहिए और इमीडिएटली इन अफसरों पर एक्शन होना चाहिए। एक्शन होना चाहिए। आप अरेस्ट कीजिए, आप अरेस्ट कीजिए। फॉल्सली ये केस लगाया गया है, आप अरेस्ट कीजिए, एक्शन शुरू कीजिए। थैंक यू। नहीं, देखिए परिवार सिंपल मैसेज दे रहा है और बिल्कुल सही है। वो कह रहे हैं हमें रिस्पेक्ट चाहिए। आपने हमारे पति को डिसरिस्पेक्ट किया, आपने उसके करियर को खत्म करने की कोशिश की, उन्होंने आत्महत्या की। मरने के बाद रिस्पेक्ट दीजिए, और अगर आप रिस्पेक्ट नहीं देंगे तो वो हमारे लिए एक्सेप्टेबल नहीं है, ये कहा है। और ये 1 सेकंड बोलने दीजिए मुझे। और ये बिल्कुल सही है, 100% सही है। और ये सिर्फ एक परिवार की रिस्पेक्ट की बात नहीं है, हिंदुस्तान के हर दलित भाई बहन की रिस्पेक्ट की बात है। तो मैं फिर से कह रहा हूं, प्रधानमंत्री से कह रहा हूं, चीफ मिनिस्टर से कह रहा हूं, जल्दी से जल्दी आप कार्रवाई कीजिए। थैंक यू। హర్యానాలో యువ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని కోరుతూ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ప్రధాని మోదీకి లేఖ రాశారు. దళిత సామాజిక వర్గాలను కాపాడాలన్న మల్లు రవి అంబేద్కర్ కలలు కన్న సమాజం ఇది కాదని గుర్తు చేశారు. పూరన్ కుమార్ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నట్లుగా కుల వివక్ష, అందుకు కారణమైన అధికారులపై విచారణ చేపట్టి కఠిన శిక్షలు విధించాలన్నారు. సివిల్ సర్వీసుల్లో దళిత బిడ్డలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రాజ్యాంగబద్దమైన కమిటీ వేయాలని కోరారు. అన్ని వర్గాల కోసం ఉన్నతాధికారిగా పనిచేసిన పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆయన భార్యకు రాసిన లేఖలో తెలిపారు. కష్టనష్టాలు, ఆటుపోట్లకు ఎదురు నిలవకుండా చిరు కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తమ తర్వాత పిల్లల్ని ఎవరు చూసుకుంటారనే పిచ్చి మమకారంతో అభం శుభం తెలియని చిన్నారులను చిదిమేస్తున్నారు. హైదరాబాద్ బాలానగర్లో ఓ తల్లి ఇలాగే 2 చిన్నారులను చంపి బలవన్మరణానికి పాల్పడింది. భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కన్నబిడ్డలైన కవలలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పద్మనగర్ ఫేజ్ 1లో నివాసం ఉండే సాయిలక్ష్మి 2 ఏళ్ల బాబు పాపను గొంతు నులిమి ప్రాణం తీసింది. అనంతరం 3 అంతస్తుల భవనం నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సాయి లక్ష్మి, అనిల్ కుమార్ దంపతుల స్వగ్రామం కృష్ణా జిల్లా నూజివీడు. ఇద్దరు కవలల్లో బాబుకి మాటలు రాకపోవడంతో కొద్ది రోజులుగా స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం అందించాలని ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిన్న సాయి లక్ష్మి భర్త ఫంక్షన్ కోసం వేరే ఊరు వెళ్లగా చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను గొంతు నొలిమి చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ బాలానగర్లో దారుణం చోటు చేసుకుంది. తల్లి తన రెండేళ్లు ఉన్నటువంటి ఇద్దరు కవల పిల్లల్ని చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ప్రస్తుతం మనం బాలానగర్లోని పద్మానగర్ ఫేస్ 1 కాలనీలోను ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇంటిలోనే సాయి లక్ష్మి అలాగే అనిల్ కుమార్ దంపతులు ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు కవల పిల్లల్ని కూడా తల్లి తెల్లవారుజామున 3:40 ప్రాంతంలో గొంతు నులిమి చంపి ఆ తర్వాత కనిపిస్తున్నటువంటి పై అంతస్తు నుంచి అయితే కిందికి దూకి బలవన్ మరణానికి పాల్పడింది. అయితే ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందినటువంటి ఈ దంపతులు ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. వీళ్ళకి ఇద్దరు కవల పిల్లలు. వీళ్ళకి 2 ఏళ్ల వయసు ఉంది. కొంతకాలం క్రితమే పిల్లలిద్దరికి సంబంధించి 2వ ఏడుకి సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. అయితే భర్త అనిల్ కుమార్ ఇక్కడ సాఫ్ట్వేర్గా పనిచేస్తుంటారు. అయితే ప్రస్తుతం వీళ్ళ ఇద్దరు పిల్లల్లో ఒక పాపకి తరచూ అనారోగ్యం పాలవుతుందని తెలుస్తుంది. అలాగే కుమారుడికి సరిగ్గా మాటలు రాకపోవడంతో అయితే స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలుడికి సరిగ్గా మాటలు రావట్లేవని మెరుగైన వైద్యం అందించాలని చెప్పి భార్య సాయి లక్ష్మి భర్త అనిల్ కుమార్తో తరచూ చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇద్దరికి కూడా కొంత వివాదాలు ఏర్పడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. పోలీసులు అయితే గుర్తించారు. అయితే ప్రస్తుతం మనం వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఈ ఇంట్లోనే గత 3.5 ఏళ్లుగా కూడా ఈ సాయి లక్ష్మి అలాగే అనిల్ కుమార్ దంపతులు ఉంటారు. ఈరోజు ఉదయాన్నే ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అసలు ఈ మృతికి ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేది అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ ఇంటి యజమాని మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, సాయి లక్ష్మి అనిల్ కుమార్ దంపతులు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఏంటి మ్యారేజ్ కాగానే వచ్చారు. ఒక 3 to 3.5 years అవుతుంది. ఎలా ఉండేవారు సార్? ఇక్కడనే ఉంటుండే. ఏ రోజు కానీ ఏ ఇష్యూ కూడా బయటకు రాలేదు. వాళ్ళు కూడా ఏ సమయంలో ఆయన డ్యూటీకి వెళ్తారు? ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటారు? ఆయన వర్క్ ఫ్రమ్ హోమే అనుకుంటా. వీక్లీ ట్వైస్ పోతాడా, థ్రైస్ పోతాడా మనకి ఐడియా లేదు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో వైఫ్, హస్బెండ్, అంతే. పిల్లలు ఇద్దరు. వాళ్ళ డాడీ పక్క కాలనీ. అతను రోజు రెగ్యులర్గా ఈవినింగ్ వచ్చి చూసిపోయేది. 1 గంట బాబుతోని జరసేపు ఉండి పోయేది. నిన్న రాత్రి ఏం జరిగింది సార్? అసలు ఆయన ఇంటి దగ్గర లేడు. ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? తెలియదు. ఫోన్ చేస్తే కానీ వచ్చాడు, అంతే. అంత గురించి నాకేం తెలియదు. ఎప్పుడు జరిగింది సార్ ఈ ఘటన? ఇది అప్రాక్సిమేట్లీ 4 o'clock, 3:50 అట్లా. పైనుంచి దొక్కింది. అదే మీరు ఆ బిల్డింగ్ మొత్తం కూడా నెట్లు వేశారు బయటికి రాకుండా. సో ఈమె మొత్తం పైకెక్కి దుంకింది. మొత్తం పైకెక్కి దుంకింది. మీరు మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఇలాంటి డౌట్లు ఉన్నాయా? ఏం లేదు. ఏదన్నా వాళ్ళ ఫాదర్ని అడిగితే ఇంకేమైనా చెప్తుండొచ్చు, కానీ మనకైతే ఏ విషయం మనకు తెలియదు. వాళ్ళ ఫాదర్కి ఏమైనా తెలిసి ఉండాలి. మనకైతే మన వరకైతే ఏది రాలేదు. నా వరకైతే ఏ రోజు రాలేదు. ఆ పక్క ఆ ఫ్లోర్ వాళ్ళకు కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే అంత బాగుంటుంది, అన్యోన్యంగా ఉందరు. మీతో మాట్లాడినప్పుడు ఎలా ఉండేవారు? బాగానే ఉంటుంది. ఇద్దరు బాగానే ఉంటుంది. సో ఇది వాళ్ళైతే బాగానే ఉండేవారు. పెళ్ళైన దాదాపుగా 3.5 సంవత్సరాలుగా కూడా ఇక్కడే ఉంటున్నారు. పెళ్ళైన తర్వాత నుంచి వచ్చి ఎప్పుడు కూడా మాకు ఎలాంటి అనుమానం రాలేదని చెప్పి వైపు ఇంటి యజమాని చెప్తున్నారు. అయితే ఈమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనేది అయితే తెలియరాలేదు. ప్రస్తుతం అయితే గాంధీ ఆసుపత్రిలో ఈ 3 డెడ్ బాడీలు కూడా ఉన్నాయి. పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తరలించారు. బాలానగర్ పోలీసులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి ఆ పంచనామాకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా సమర్పించారు. పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అయితే ఈ డెడ్ బాడీలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే
ఈ ఘటనలో సాయి లక్ష్మి తండ్రి ఫిర్యాదు మేరకు అయితే ఆమె భర్త అనిల్ కుమార్ పై అయితే పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వీళ్ళిద్దరికి సంబంధించి రాత్రి ఏ వాగ్వాదమైనా జరిగిందా, ఇద్దరి మధ్య సంభాషణలు ఏం జరిగాయి అనేది కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఇద్దరికి సంబంధించినటువంటి కాల్ డేటాను, కాల్ లిస్టులు అన్నిటి కూడా తీస్తున్నారు. అయితే పిల్లలు అనారోగ్యం పాలవడంతో అయితే ఈ క్రమంలోనే అనిల్ కుమారు భార్యను తరచుగా చెబుతూ ఉండేవాడు ఈ వ్యవహారానికి సంబంధించి అని చెప్పి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొంత వివాదాలు తలెత్తాయి. ఇదే కారణమై ఉండొచ్చు అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కానీ అసలు కారణాలు ఏంటనేది అయితే దర్యాప్తులో తేలనున్నాయి. ఓవర్ టు యు. మనం ఒకటి తలిస్తే విధి మరోలా తలుస్తోందని చాలా సందర్భాల్లో వినే వింటాం. ఏపీలోని కడప ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇదే జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుణ్ణి కాపాడుకునేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నంలో చివరకు ఆ బాలుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. కడప భాగ్యనగర్ కాలనీకి చెందిన శ్రీధర్ కుమారుడు హర్ష కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఉత్తరప్రదేశ్లోని మనోనాదాం గ్రామంలోని బావి నీళ్లు తాగితే క్యాన్సర్ నయమవుతుందని ఇటీవల యూట్యూబ్ రీల్స్లో చూసిన శ్రీధర్ 2 రోజుల క్రితం కుమారుడితో పాటు కుమార్తెను మరో ఇద్దరిని తీసుకుని ఉత్తరప్రదేశ్కు బయలుదేరాడు. తీరా ఆ బావి వద్దకు వెళ్లేసరికి దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరి ఉండడంతో నీళ్లు దక్కవేమోనని నిరుత్సాహంతో వెనుదిరిగాడు. తిరుగు పయనంలో యూపీకి చెందిన ఓ వాహనం ఢీకొనడంతో క్యాన్సర్తో బాధపడుతున్న హర్ష అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని మిగిలిన వారికి గాయాలయ్యాయి. క్యాన్సర్ బారి నుంచి తన కుమారుణ్ణి కాపాడుకోవాలని చేసిన ప్రయత్నంలో చివరకు అతన్నే రోడ్డు ప్రమాదంలో కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో నిండిపోయింది. 42% బీసీ రిజర్వేషన్ల పిటిషన్ను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మెన్షన్ చేసింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ దగ్గర మెన్షన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు గురువారం లేదా శుక్రవారం విచారించాలని విజ్ఞప్తి చేశారు. సీజేఐ అనుమతితో లిస్టు చేయనున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర సర్కార్ జీవో 9 విడుదల చేసింది. ఈ జీవోపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లు 50%కి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు లేవని, సుప్రీంకోర్టు కేవలం దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ట్రిబుల్ టెస్ట్ నిర్వహించామన్న రాష్ట్ర సర్కార్ హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని కోరింది. సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన నేపథ్యంలో గురువారం లేదా శుక్రవారం విచారణకు రానుంది. పోలవరం బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లకుండా నిలువరించాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందని, దాన్ని ఉల్లంఘించి పోలవరం బనకచెర్ల లింకును నిర్మిస్తూ డిజైన్లు మార్చుతున్నారని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతులను, సిడబ్ల్యూసీలోని టీఎస్సీ నిబంధనలను ఉల్లంఘిస్తోందని తెలిపింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను తిరస్కరించాయి. వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులు చేపట్టవద్దని, సాగునీటి ప్రాజెక్టులకు కనీసం 75% సక్సెస్ రేటు ఉండాలంటూ 2010లో ప్లానింగ్ కమిషన్ సూచించింది. అయినప్పటికీ ఏపీ అనధికారికంగా ఈ లింకు నిర్మాణంలో భూ సర్వేకు అడుగులు వేస్తోందని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అత్యవసర పని ఉన్నందువల్లే మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరు కాలేదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. నూతన డీసీసీల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ వరంగల్కు వచ్చారు. మంత్రి సురేఖ, ఎంపీ కడియం కావ్యతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారం ఆలయ టెండర్ల వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మంత్రి కొండా సురేఖ స్పందించేందుకు నిరాకరించారు. కొన్ని మంత్రులు అన్నప్పుడు టైం మీద వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకు ఉంది. నాకు వేరే అర్జెంట్ పని పడింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకేం అభ్యంతరం లేదు. My limitation is only answering questions related to DCC presidents. I am a messenger from people like you to my high command. If something like that is happening, if it comes to my notice, I will report that. So I am not in a position to answer you whether what is happening in your district. Now if this is something which I will get to know, I will inform the leadership both at the PCC level, at the DCC level and to the central leadership.
మసీదు వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఆమె కుమార్తె అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో నమాజ్ చేయడానికి వెళ్తున్న ముస్లింలను ఓటు వేయాలని ప్రభావితం చేయడంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. A1గా మాగంటి సునీత, A2గా మాగంటి అక్షరను చేర్చిన పోలీసులు మరికొంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈటీవీ ఈనాడులో వచ్చిన కటాక్షాపూర్ రోడ్డుకు కటాక్షం ఎప్పుడూ కథనానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ స్పందించారు. హనుమకొండ ములుగు ప్రధాన రహదారిలో ఉన్న కటాక్షాపూర్ వద్ద చెరువు మత్తడిపై వాహనాల రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులపై ఈటీవీ ఈనాడులో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన కలెక్టర్ నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మత్తడిని నిల్వరించేందుకు 15 లక్షల రూపాయలతో కాజ్వే నిర్మించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ వెల్లడించారు. ఈ పనుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి ప్రవాహాన్ని ఎలా కట్టడి చేయాలో సూచిస్తూ నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఆర్టీసీ బస్సుల్లో దొంగతనం జరిగింది. తొర్రూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ రాజధాని బస్సులు నైట్ హాల్ట్కి వచ్చాయి. డ్రైవర్లు నిద్రిస్తున్న సమయంలో వారికి సంబంధించిన నగదు, బ్యాగ్, సెల్ ఫోన్, ఇతర వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి చోరీ జరిగిందని గుర్తించి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేము రెగ్యులర్ గా నైట్ అవుట్ సర్వీస్ చేస్తాము. మాకు అకామిడేషన్ లేక బస్సులే పడుకుంటాము. మేము నైట్ 11 గంటలకు స్టే చేసినాము. డ్రైవర్ డోర్ నుంచి తల కింద ఉన్న సెల్ ఫోన్, బ్యాగ్ లో ఐడెంటిటీ కార్డు, ఎస్ఆర్, లాక్ షీట్, ఏటీఎం కార్డ్స్, ఆధార్ కార్డ్స్, పర్సనల్ పైసలు ఒక 5,000 ఎత్తుకొని పోయి డిస్పాచ్ టైమ్ లో మళ్ళీ 3:30-4 గంటల ప్రాంతంలో లేచి చూసారికే లేవు. ఎక్కడెక్కడ చిందవనగా పడేది. మాకు అకామిడేషన్ లేక బస్సులో పండుకోవటం వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. తోరు నుండి ఉప్పలకు నైట్ అవుట్ వచ్చి బస్సులో పడుకున్నాను. నైట్ 2 గంటల ప్రాంతాల్లో నా బస్సు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోయేసుకెళ్లి కంప్లీట్ చేయడం జరిగింది. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కంప్లీట్ ఇచ్చినాం. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన యువకుని కోసం గాలింపు కొనసాగుతోంది. అప్పాజీపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు నిన్న సాయంత్రం మంచిరా నది దిగువ భాగం మెకానికల్ బ్రిడ్జ్ వద్ద చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు కొల్చారం పోలీసులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్లు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో సోమవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ ఆచూకీ లభించకపోవడంతో ఉదయం నుంచి మళ్లీ గాలింపు చర్యలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో కోతుల బెడదతో వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడులు గణనీయంగా తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలా కాలంగా వానరాలతో సతమతమవుతున్న ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ నడుం బిగించింది. ఆ అంశంపై త్వరలో సీఎంను కలిసి బడ్జెట్లో నిధుల కేటాయింపుతో పాటు రైతులకు రాయితీ ఇచ్చేలా నివేదికలు రూపొందించాలని రైతు కమిషన్ అధికారులను కోరింది. రాష్ట్రంలో వానరాలు వనాలు వీడి జనాల్లోకి రావడం పంటల దిగుబడిపై పెను ప్రభావం చూపిస్తోంది. వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 15 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్ర రూపం దాల్చింది. కిష్కిందకాండ కట్టడిపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ దృష్టి సారించింది. ప్రజల నుంచి ఫిర్యాదుల దృష్ట్యా కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, అటవీశాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, అంకుర సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. సాగు క్షేత్రాల చుట్టూ సౌరశక్తి కంచెలు వేసుకోవడం, వానరాలకి కుటుంబ నియంత్రణ, అడవుల్లో పండ్ల చెట్లను నాటడం ద్వారా కోతుల సమస్యను అధిగమించవచ్చని నిపుణులు ప్రస్తావించారు. హైదరాబాద్ చుట్టుపక్కల కూరగాయలు, పండ్లు, పూలు, ఆకుకూరల సాగు తగ్గిపోవడానికి కోతులు కారణంగా మారుతున్నాయని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు. తెలంగాణలో కోతుల బెడద బాగా ఉంది. నివారణ కొరకు అప్పట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత బాధ్యత వహించి అడవులలో వాటికి కావలసిన ఆహారం దొరికేది, కానీ ఇప్పుడు దొరకడం లేదు. సోలార్ ఫెన్సింగ్ చేసుకోవాలంటే రైతుకి ఆర్థికమైన భారం పడుతుంది. కుటుంబ నియంత్రణ చేయాలి కోతులకి.
ఈ 2 అంశాలపైన ప్రాధాన్యత ఇచ్చినాం. ఈ కోతుల బెడద తగ్గినట్టయితే వ్యవసాయ విస్తీర్ణం పెరగడమే కాకుండా సమృద్ధిగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కూడా పంటలు పెరగడానికి అవకాశం ఉంటుంది అనేది సారాంశం అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా అభిప్రాయానికి వచ్చింది. కాబట్టి కొంతనైనా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఉంటే తీసుకోవడానికి ఇవన్నిటి కూడా ప్రయత్నం చేద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో కిష్కింద కాండ ధాటికి పూలు, కూరగాయల మొక్కలే కాదు ఇంట్లో సామాన్లు ధ్వంసం చేస్తున్నాయి. ఇళ్లు పీకి పందిరి అనే చందంగా ఒక్కోసారి ఇంట్లో వారిపైన దాడులు చేస్తూ భీతావహం సృష్టిస్తున్నాయి. వానరసేన విధ్వంసానికి కొన్ని సందర్భాల్లో కొందరు గాయపడగా భయంతో పారిపోతూ చనిపోయిన సంఘటనలు కలచివేస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని పంచాయతీల్లో కోతులు నిర్మూలించే పార్టీకే మద్దతిస్తామంటూ ప్రజలు ఆందోళన బాట పట్టడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. సౌరశక్తి కంచెల ద్వారా వానరాల ముప్పును తగ్గించుకోవచ్చని అంకుర సంస్థ ప్రతినిధులు తెలిపారు. రైతులకి ప్రధానమైన సమస్య కోతుల సమస్య చాలా ఉంది. పంట రక్షణ మరియు వాళ్ళ గృహాలను రక్షించుకోవడానికి కూడా వాళ్ళని రక్షించడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా మా యొక్క సోలార్ ఫెన్సింగ్ ఎక్విప్మెంట్స్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సప్లై చేయడం జరిగింది. గ్రామాల్లో మా యొక్క సర్వీస్ నచ్చి వీళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. సోలార్ ఫెన్సింగ్ వాడడం వల్ల ఇటు జంతువులకు కానీ అటు మనుషులకు కానీ ఎటువంటి హానికరం ఉండదు. ప్రజానికానికి మరియు వ్యవసాయ క్షేత్రాలకు మంచిగానే ఉండదని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. హిమాచల్ ప్రదేశ్ కోతుల నివారణకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అదే తరహాలో రాష్ట్రంలోని నిర్మల్లోనూ 2000 వానరాలకు స్టెరిలైజేషన్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ తరహాలో రైతులకు రాయితీలు, కోతులకు కుటుంబ నియంత్రణ, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తే కోతులను అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలు కానీ ఉద్యాన పంటలపై ఈ కోతుల బెడద అనేది గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరగడం జరిగింది. వ్యవసాయ పంటల డైవర్సిఫికేషన్ కూడా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది సాధించలేకపోతా ఉన్నాం. మనకి ఈ సోలార్ ఫెన్సింగ్ అనేటువంటిది చిన్న కమతాల రైతులకు, ముఖ్యంగా కూరగాయ పంటలు పండించేటువంటి రైతులకు మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి, నాబార్డు కానివ్వండి, ప్రభుత్వం కానీ అనేటువంటి ఒక అంశము. కుటుంబ నియంత్రణ అనేటువంటిది 2వ అంశం. వైల్డ్ ఫ్రూట్ ప్లాంట్స్ అంటే అడవి సంబంధించినటువంటి పండ్లు దొరకకపోవడం మూలంగా ఈ ఊళ్ళ మీద పడి ఈ వ్యవసాయ పంటలను నాశనం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వైల్డ్ ఫ్రూట్ ప్లాంట్స్ను మనం ఎక్కువ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలి, అది ఇమీడియట్గా చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోతుల నియంత్రణకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, అటవీ, గ్రామీణ, పంచాయతీరాజ్ శాఖలు ప్రతిపాదనలు రూపొందించాలని రైతు కమిషన్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. బీహార్లో నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసీ అక్కడి రాజకీయ పార్టీలకు కీలక సూచనలు చేసింది. ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అన్ని పార్టీలకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. సోషల్ మీడియాతో సహా ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో అభ్యర్థులు ఏదైనా రాజకీయ ప్రకటనలను ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ నుంచి ముందస్తు ధృవీకరణ పొందడం తప్పనిసరి చేసింది. ఇందుకోసం ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు మీడియా సర్టిఫికేషన్ ఎంసీఎంసీలను ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. రాజకీయ ప్రచారాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు శక్తులన్నింటినీ వడ్డుతున్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈజిప్టును కూడా అందుకు వేదిక చేసుకున్నారు. షర్మ్ షేక్లో గాజా శాంతి ఒప్పందం సంతకాలు కార్యక్రమం సందర్భంగా షెహబాజ్ ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనంత గొప్ప అధ్యక్షుడు లేడన్నట్లు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. భారత్ పాక్ ఘర్షణను కూడా ట్రంపే ఆపారంటూ మరోసారి క్రెడిట్ ఇచ్చేస్తూ ట్రంప్ను ఆకాశానికి ఎత్తేశారు. భారత్ పాక్ 2 అణ్వస్త్ర శక్తులని, ఆ 4 రోజుల్లో ట్రంప్ ఆయన అద్భుతమైన బృందంతో జోక్యం చేసుకోకపోతే ఆ ఘర్షణలు పశ్చిమాసియాకు విస్తరించి ఉండేవన్నారు. ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగిలేవారు కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ట్రంప్ 8 యుద్ధాలను ఆపారన్నారు. షరీఫ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బైన ట్రంప్ ఇది తాను ఊహించలేదన్నారు. ఇంకా తాను మాట్లాడేందుకు ఏమీ లేదంటూ ఇంటికి వెళ్దామంటూ చమత్కరించారు. Today again I would like to nominate this great president for Nobel Peace Prize because I genuinely feel he has brought not only peace in South Asia, saved millions of people, and today here in Sharm el-Sheikh achieving
peace in Gaza is saving millions of lives in the Middle East. Mr. President, I would like to salute you for your exemplary leadership, visionary leadership, and I think that you are the man this world needed most at this point in time. World would always remember you. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వెన్జువెలా ఎల్ కాలవో పట్టణంలోని ఓ బంగారు గనిలోకి భారీగా వరద నీరు చేరింది. వరద కారణంగా గనిలో పనిచేస్తున్న 14 మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కొంతమంది సురక్షితంగా బయటకు రాగా మిగిలిన కార్మికులు గని లోపలే చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. చనిపోయిన కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సుమారు 30,000 మంది నివసించే ఎల్ కాలవో పట్టణం గోల్డ్ మైనింగ్ పై ఎక్కువ ఆధారపడి ఉంది. ఇక్కడ ఎంతో మంది స్థానికులు మైనింగ్ ద్వారా నేరుగా లేదా పరోక్షంగా లాభం పొందుతున్నారు. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి తన తాత కోరిక మేరకు క్రీడా మైదానాన్ని వదిలి వ్యవసాయ రంగంలో లాభాలు ఆర్జిస్తున్నారు. కురుక్షేత్రకు చెందిన హర్విందర్ సింగ్ చదువుకునే రోజుల్లో జూడో ఆటపై ఆసక్తిని పెంచుకుని నేర్చుకున్నారు. 1995 నుంచి దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన ఆయన 1998లో బ్లాక్ బెల్ట్ సాధించారు. తర్వాత కుటుంబం మొత్తం అమెరికాకు వెళ్లి స్థిరపడగా గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయాలని ఆయన తాత సూచించారు. తాత కోరిక మేరకు సొంత గ్రామానికి వచ్చిన హర్విందర్ సింగ్ 2007లో ఆలుగడ్డ విత్తనాల ఉత్పత్తిని ప్రారంభించి విజయం సాధించారు. తర్వాత నూర్ ఆగ్రో ఫార్మ్ అనే సంస్థను స్థాపించి దేశమంతటా విత్తనాలను విక్రయించడం ప్రారంభించారు. 8 నుంచి 10 రకాలైన అత్యధిక దిగుబడినిచ్చే ఆలుగడ్డ విత్తనాలను ఆవిష్కరించారు. 200 ఎకరాల్లో ఈ విత్తనాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే ఆలుగడ్డ విత్తనాల ఉత్పత్తిలో ఆయన అగ్రస్థానంలో నిలుస్తున్నారు. సంప్రదాయ సాగుకు సైన్స్ను జోడించి హర్విందర్ సింగ్ సాధిస్తున్న ఫలితాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిలోని వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. అధునాతన వీడియో అసిస్టెడ్ థోరకోస్పిక్ సర్జరీ ద్వారా ఓ రోగి కడుపు నుంచి చేతి గడియారం, బోల్టులు, మేకులను తొలగించారు. నాగౌర్కు చెందిన ఓ రోగి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా అతనికి వైద్య పరీక్షలు చేశారు. ఆ వ్యక్తి కడుపులో చేతి గడియారం, బోల్టులు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో అత్యంత క్లిష్టమైన VATS సర్జరీ చేసి రోగి కడుపు నుంచి వాటిని తొలగించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అతను కొంతకాలంగా ఇనుప వస్తువులు మింగుతున్నట్టు వైద్యులు తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఓ యువకుడికి పావురానికి మధ్య కుదిరిన స్నేహం అందరినీ ఆకట్టుకుంటోంది. 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న నిశాంత్ అనే రోజువారీ కూలీకి చిన్ననాటి నుంచి పక్షుల పెంపకంపై అభిరుచి ఉంది. పక్షులపై మక్కువ పెంచుకున్న నిశాంత్ పలు జాతుల పక్షులను తన ఇంట్లో పెంచుకుంటున్నాడు. వాటిని బోనులో ఉంచకుండా స్వేచ్ఛగా విడిచి వాటి బాగోగులు చూస్తున్నాడు. ఎటువంటి అడ్డంకులు లేకపోయినా ఆ పక్షులు అక్కడి నుంచి పారిపోకుండా నిశాంత్తోనే కలిసి ఉంటున్నాయి. ఈ క్రమంలో అతనికి సుల్తాన్ అని పిలిచే ఓ పావురానికి మంచి స్నేహం కుదిరింది. నిశాంత్ ఎక్కడికి వెళ్లినా అతనితో పాటు ఆ పావురం కూడా వెళ్లేది. నిశాంత్ నడుస్తున్నప్పుడు భుజాలపై కూర్చొని, బైక్పై వెళ్తున్నప్పుడు సమాన వేగంతో ఎగురుతూ అతన్ని అనుసరిస్తుంది. ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ఆ పావురాన్ని కొనుగోలు చేసేందుకు పలువురు వేల రూపాయలు ఆశ చూపినా దాన్ని అమ్మలేదని నిశాంత్ తెలిపాడు. ఎప్పటికీ దాన్ని అమ్మనని స్పష్టం చేశాడు. తన మేనల్లుడు మాన్య, సీతారాం అనే చిలుక మధ్య కూడా ఇటువంటి స్నేహం ఉన్నట్టు నిశాంత్ వెల్లడించారు. శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా భద్రాచలంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలోని ఉత్సవ మూర్తులకు విశేషాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్త రామదాసు ట్రస్ట్ ఆధ్వర్యంలో కదిలి వచ్చిన వందలాది మంది మహిళలు రాములోరి చిత్రపటంతో ఆలయ గిరి ప్రదక్షిణ చేపట్టారు. అనంతరం ప్రాకార మండపం వద్ద సీతారామచంద్ర స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా సాయంత్రం స్వామివారి తిరువీధి సేవ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.